హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇంటర్లింక్ నెట్వర్క్ అండి. ఇంటర్లింక్ నెట్వర్క్లో కేవీ సార్ గారు పోస్ట్ చేశారండి. అదేంటో ఒకసారి మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందామండి. ఓకేనా? ఐటీఎల్జీ టోకెన్ వెరిఫికేషన్ ఎందుకు అవసరం, అది ఎలా చేయాలి అనే దాని గురించి సింపుల్గా చూద్దామండి. కేవీ సార్ గారు పోస్ట్ చేశారు. అదేంటో స్టెప్ బై స్టెప్గా ఒకసారి చూద్దాం. ఓకేనా? నెట్వర్క్ సేఫ్గా ఉండాలంటే రెగ్యులర్గా మైన్ చేయాలి. ఓకేనా? ఇది ఫస్ట్ది. అంటే టోకెన్ ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండాలంటే మీరు మైనింగ్ ఆపకూడదు అని అర్థం. ఓకేనా? రెండవది, మీరు ఇచ్చిన రిఫరల్ కోడ్ వాడి ఇతరులు జాయిన్ అవుతున్నారా లేదా అనేది చూడాలి. ఓకేనా? ఇది మీకు కూడా ప్రయోజనం. అది చేయడం వలన మనకు కూడా ప్రయోజనమే అని చెప్తున్నారు. నెట్వర్క్కి కూడా సపోర్ట్గా ఉంటుందని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్, ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ లేదా ఆటోమేటిక్ టూల్స్ వాడకండి అని చెప్తున్నారు. అవి కనుక వాడినట్లయితే అకౌంట్ సేఫ్ కాదని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్, నకిలీ రిఫరల్స్ కొనడం లేదా అమ్మడం పూర్తిగా తప్పు అని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్, మీ టోకెన్స్ బర్న్ కాకుండా ఉండాలంటే రూల్స్ తప్పనిసరిగా పాటించాలి అని చెప్తున్నారు. ఓకేనా? ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో మీరు తప్పనిసరిగా వాడాల్సిందే అని చెప్తున్నారు. ఓకేనా? టోకెన్ ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంచడం. నెక్స్ట్, నెట్వర్క్కి రిఫరల్ కోడ్ ఎవరికైతే ఇచ్చున్నారో వాళ్ళు జాయిన్ అవుతున్నారా లేదా, సబ్మిట్ చేస్తున్నారా లేదా అనే దాని గురించి కూడా మీరు వాళ్ళని అడిగి చూడాలండి. ఓకేనా? నెక్స్ట్, ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ వాడద్దండి. అవి వాడితే కనుక అకౌంట్ సేఫ్ కాదని చెప్తున్నారు. ఓకేనా? ఇవి తప్పనిసరిగా వాడాలని చెప్తున్నారు. నెక్స్ట్, మీ టోకెన్స్ బర్న్ కాకుండా ఉండాలంటే రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. ఈ పైన ఇచ్చిన రూల్స్ అయితే కంపల్సరీ వాడమని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్, హ్యూమన్ వెరిఫికేషన్ ప్రాసెస్ వెంటనే పూర్తి చేయాలి. దాంతో మీరు నిజమైన యూజర్ అని ప్రూఫ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనము ఎవరైతే కొత్తగా జాయిన్ అయి ఉంటారో హ్యూమన్ వెరిఫికేషన్, ఫేషియల్ వెరిఫికేషన్ ఉంది కదా, అది కంప్లీట్ ప్రాసెస్ చేయాలండి. ప్రతి ఒక్కరు చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, ఈ వెరిఫికేషన్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంటర్లింక్ టోకెన్ ఎకోసిస్టమ్ ఆన్లైన్ పేమెంట్స్, డియాప్స్ వంటి వాటిల్లో కూడా వాడుకలోకి వస్తుంది. కాబట్టి మీ వెరిఫికేషన్ పూర్తి చేయండి. ఓకేనా? వెరిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫేషియల్ వెరిఫికేషన్ అవన్నీ పూర్తి చేసుకోమని చెప్తున్నారు. నెక్స్ట్, ఆన్లైన్ ఎకోసిస్టమ్ వచ్చిన తర్వాత ఒక పెద్ద ఎత్తున రాబోతుందని చెప్తున్నారు. ఆన్లైన్ పేమెంట్స్, నెక్స్ట్ డియాప్స్ ప్రతి ఒక్కటి మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్టెప్స్ అనేటివి కంపల్సరిగా వాడాల్సిందే అండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా కొత్త అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.